హలో. ఇప్పుడు అమెరికాలో ఈరోజు మార్నింగ్ అండి. ఈరోజు మార్నింగ్ అంటే అక్కడ ఈవినింగ్. అమెరికాలో ఒక చర్చిలో, క్యాథలిక్ చర్చ్లో అందరూ ప్రేయర్ చేస్తుండగా ఒక దుండగుడు వచ్చి చర్చిలో చొరబడి విచక్షణ రహితంగా కాల్పులు జరిపి ఇద్దరిని పట్టున పెట్టుకొని చాలామందిని గాయపరచడం జరిగింది. అది న్యూస్లో వస్తుంది, మనందరం చూస్తున్నాం. చెప్పేది ఏంటంటే, మన సోకాల్డ్ ఈటీవీ వాటెవర్ అగ్రరాజ్యం ఏ విషయంలో అగ్రరాజ్యం అండి? మీరు ఓదర కొడతారు. దర్ ఇస్ ఎ క్రిస్టియన్ కంట్రీ, క్రిస్టియన్ దేశం, కానీ అక్కడ ప్రాణాలకి గ్యారంటీ లేదు. ప్రతి ఇంట్లో గన్ ఉంటుంది. ప్రతి ఇంట్లో గన్ ఉంటే అగ్రరాజ్యం అయిపోతుందా? అక్కడ చర్చిలో దుండగుడు వెళ్ళి ఈరోజు కాల్పులు జరిపి ఇద్దరిని పట్టున పెట్టుకున్నాడు. అలాంటి కోకోలలు స్కూల్ షూటింగ్ ఇన్సిడెంట్స్ ఇలాగా. సో ఏ విధంగా మీరు అగ్రరాజ్యం అని సర్టిఫికేట్ ఇచ్చేస్తారండి ఈటీవీ వాళ్ళు? ఎక్కడ వైలెన్స్ జరగట్లేదు. అలాగే ఎవరికి మనం ఓదర కొట్టి ఊడిగని చేయకూడదు. అగ్రరాజ్యం మనమేం తక్కువ అయితే? ఇండియా ఏం తక్కువ? ఇండియా ఏ విషయంలో తక్కువ? వాళ్ళ యూట్యూబ్, వాళ్ళ గూగుల్, వాళ్ళ ఫేస్బుక్, వాళ్ళ నాసా అన్నిట్లోనూ మనమే ఉన్నాం. ఈవెన్ వైట్ హౌస్లో సెకండ్ లేడీ కూడా మన తెలుగు ఆవిడే. మనం అగ్రరాజ్యం ఎందుకు అవ్వకూడదు? మీ జడబుద్ధి ఎలాంటిదంటే ఈటీవీ వాళ్ళకి సర్టిఫికేట్ ఇచ్చేస్తావు అగ్రరాజ్యం అని. అసలు మనలో ఏం లోపం ఉందని అది ఆలోచించవే. మనలో లోపం అయితే లేదు నాకు అడిగితే మాత్రం. ఈవెన్ అమెరికాలో బిజినెస్, పాలిటిక్స్, టెక్, మెడిసిన్ అన్నిట్లోనూ మన వాళ్ళే ముందంజలో ఉన్నారు. ఈ విషయం నీకు ఎందుకు కనబడదు? ప్రతిదానికి అగ్రరాజ్యం అనేస్తావు. అది విషయం. సో నేను ఎక్కువ మాట్లాడదలుచుకోలేదు ఈ విషయమై. ఈటీవీ వాడు ఎక్కువ అగ్రరాజ్యం అంటాడు. నాకు అది నచ్చదు, ఆ మాటే నచ్చదు. ఇండియా ఎందుకు నీకు దృష్టిలో అగ్రరాజ్యం కాదు? ఇండియా ఏ విషయంలో నీకు తక్కువ? కల్చరల్లీ తక్కువ? ఇండియాలో ఏం లేదు. ఇండియాలో ఎన్ని భాషలు, ఎన్ని మతాలు, ఎన్ని బిలీవ్ సిస్టమ్ ఉన్నప్పటికీ మనందరం కలిసి ఉన్నాం. ఇది అగ్రతత్వం కాదా? నీకు ఇది కనిపించడం లేదా? ఇలా ఉండమని తెల్లవాళ్ళని ఎందుకు నువ్వు అలా మనల్ని తక్కువ చేసి వాళ్ళని ఎక్కువ చెప్తావు? అగ్రరాజ్యం అంటే మనం తక్కువ ఉండి వాళ్ళు ఎక్కువ ఉన్నట్టు లెక్క. అదే కదా నీ దృష్టిలో ఈటీవీ?